వెల్కమ్ బ్యాక్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను. సో మొత్తానికి ఆర్యన్ రాజేష్ అక్కడ రివీల్ అయి ఉన్నారు. ఇంతకి తారక్ గారు ఉన్నారా లేదా, నందమూరి తారక్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారా లేదా చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్. ఉన్నారు సో 25,000 మీరు గెలిచేసారు, మన అకౌంట్ లోకి వచ్చేసింది. ఇక మనం బిందాస్ గా దర్జాగా ఆడేయచ్చు లాస్ట్ రౌండ్. సో లాస్ట్ రౌండ్ వెళ్ళడానికంటే ముందు మీ ఇద్దరు గురించి చెప్పండి. పెళ్లి ఎంతకాలం అయింది మ్యామ్? 11 ఏళ్ళు అవుతుంది. సో ఈ 11 ఏళ్లలో మీ బ్యూటిఫుల్ మీకు ఇచ్చినటువంటి ద మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఏదైనా? అంటే గిఫ్ట్ అంటే ప్రత్యేకంగా పలానా రోజు తీసుకొచ్చేది గిఫ్ట్ అని చెప్పేసి బహుమానంగా అది అని కాదు. తన పద్ధతి, తన ప్రవర్తన నా పట్ల కంటే మా కుటుంబం పట్ల తను ప్రవర్తించే తన విధానం అంతా కూడా నిజంగా నాకు అది ఒక అమూల్యమైన బహుమానంగానే భావిస్తాను. ఎందుకంటే భర్తను ఎవరైనా ప్రేమిస్తారు, అయితే భర్త కుటుంబాన్ని కూడా, భర్త తల్లిదండ్రులను కూడా అందరినీ ప్రేమించడం, అందరినీ సమదృష్టితో చూడటం అనేది నాకు అది తను ఇచ్చిన అమూల్యమైన కానుకగా నేను భావిస్తున్నాను. సో మూడో రౌండ్ ఆడడం కంటే ముందు ఒక చిన్న గేమ్ ఉంది. సరే, సరదాగా ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరికి ఏ చిట్టి వస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. చాలా సరదాగా ఉంటాయి, అంతే, యాక్షన్స్ కాదు కదా, అలాంటివి ఉండవు. మీరు ప్రేమిస్తున్నటువంటి మీ హృదయం మీ పక్కన ఉంది. మీరు కథానాయకుడు, మీ ప్రేయస్ని మీ పాటతో పడేయాలనుకోండి. అంటే ఇప్పటికిప్పుడు పాట రాయాలా? ఇప్పుడు ఏదైనా ఒక మంచి చక్కటి పలుకులు. ఇప్పుడు నిజంగా ఇప్పుడే ఆలోచించాను. సరే, నటన కాదు, నిజం ఇది. డిఫరెంట్ గా. నువ్వు కావాలా నేను కావాలా అని అడిగితే నేనే కావాలంటాను. నువ్వు కావాలా నేను కావాలని అడిగితే నేనే కావాలంటాను. వెళ్ళిపోకు, నేనంటే నా జీవితమే నువ్వు, నేనంటే నువ్వు. వండర్ఫుల్, బ్యూటిఫుల్. మీరు చెప్తారా నేను చెప్పేనా? ప్రపోజ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ మ్యారీడ్ అగైన్. తప్పకుండా. పెళ్ళంటే ప్రతిరోజు ఒకే వ్యక్తితో ప్రేమలో పడటం. కరెక్ట్, అందంగా చెప్తారు. గేమ్ ఆడిన తర్వాత మీ క్వశ్చన్ అంటే చెప్తాను. ఓకే, ఇది లక్కీ ఛాన్స్ అండి. లక్కీ ఛాన్స్ అని ఎందుకు పెట్టామంటే 1,00,000 కోటి లక్ ఉంటుంది. ఒకటే ఒక నంబర్ రివీల్ చేయాలి. మనం మొత్తం రివీల్ చేస్తేనే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మనకి. ఒక్క నెంబర్ రివీల్ అయిన తర్వాత దాంట్లో కనిపించినటువంటి ఆ పార్ట్ ద్వారా, ఆ భాగం ఏంటో, కన్నో ముక్కో మూతో కనిపిస్తుంది, దాన్ని బట్టి వారెవరో చెప్పేయాలి. వన్ పార్ట్ అయితే 1,00,000 ఫస్ట్ నెంబర్ కి చెప్పేస్తే, చెప్పలేకపోతే సెకండ్ నెంబర్ కి వెళ్దాం. రెండో నెంబర్ రివీల్ చేస్తాం, సగం తగ్గిపోతుంది. సెకండ్ నెంబర్ కి వెళ్ళారంటే మూడో నెంబర్ కి వెళ్తే మళ్ళీ సగం తగ్గిపోతుంది, 25. సరే, అయితే ఈ లక్కీ ఛాన్స్ లో ఒక బంపర్ ఛాన్స్ ఉంది. అదేంటంటే బ్రూక్ బాండ్ 3 రోజెస్ అంటే మీకు చాలా ఇష్టం. ఇట్స్ మై టీ అంటారు కదా మీరు. సో ఆ టీ యొక్క లోగో వచ్చింది అనుకోండి, 3 పువ్వులు ఎక్కడైనా వచ్చాయి అనుకోండి, 3 గులాబీ పువ్వులు ఎక్కడైనా వస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మూడో నంబర్ కూడా మీరు చెప్పలేకపోతే నేను 2 పేర్లు చెప్తాను. ఆ 2 పేర్లలో కరెక్ట్ సమాధానం ఏదో గెస్ట్ చేసి మీరు చెప్పేయచ్చు. అండ్ దాంతో పాటు మీ ఇద్దరికి ఒక స్పెషల్ బ్యూటిఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ స్పాన్సర్ చేస్తాం. సరేనా? ఓకే, మీరు ఎక్కడంటే అక్కడ. ఏ నెంబర్ కావాలి చెప్పండి. మీరే చెప్పండి, మీరు స్టార్ట్ చేయండి. మిగతా 13తో వెళ్తాం సార్. లెట్స్ రివీల్ 13. థర్టీన్ రివీల్ అయింది సార్. 3 రోజెస్ లోగో వచ్చింది. సో 3 రోజెస్ లోగో వచ్చిందంటే మీకు ఒక డిన్నర్ స్పాన్సర్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం క్రిటికల్ కండిషన్స్ లో లైఫ్ లైన్ కూడా ఇస్తాం. ఓకేనా? సరే. సో కంగ్రాచులేషన్స్. సరే సార్, నెక్స్ట్ నెంబర్ కి వెళ్దాం. 7 ఎక్కడో మూలకుంది. 16 కి వెళ్ళిపోదండి. ఓకే, సరే. 16 ప్లీజ్. చాలా ఫెమిలియర్ కన్ను. Is that
ప్రభాస్. నో 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 చెప్పాలా సుచి? సుచి చెప్పమంటావా? చెప్పు, ఎవరు చెప్పు. ఈజ్ పవన్. నో. పవన్ కళ్యాణ్. చూడు, ఆలోచించు. ఖుషి సినిమాలో పైకి ఇలా చూస్తారు ఒక పాటలో అనుకుంటున్నాను. అనిపిస్తుంది. పెద్ద పెద్ద హీరోస్ కి రాస్తారా సార్? చిన్న చిన్న హీరోస్ కి రాయరు అసలు? చిన్న చిన్న హీరోల గురించి ఆలోచించట్లేదు. ఆలోచించాలి, వాళ్ళకి కూడా, వాళ్ళ పాటలకు కూడా ప్రాణం పోయాలి. చిన్న సినిమాలు చేస్తూ కామెడీ చేస్తూ, చిన్న సినిమాలు చేస్తూ కామెడీ చేస్తూ, ఈయన పేరు మీద ఒక పెద్ద స్టార్ ది సినిమా వచ్చింది సార్, ఈ చిన్న సినిమా హీరో మీద. ఇన్ని హింట్స్ ఇచ్చాను మీకు. ఈయన పేరు మీద ఒక కింగ్ కూడా ఉన్నాడు. నాగార్జుననా? రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా. కాదండి. కింగ్ ఉన్నారంటే ఎవరున్నారు? తల్లికి ఆ కొడుక్కి ఆ హీరో ఆ కింగ్ కి చాలా అనుబంధం ఉంటుంది. ఛత్రపతి ప్రభాస్. ప్రభాసే. ప్రభాస్ ఫస్ట్ చెప్పింది శివాజీ అనుకుంటా. నో, దట్ ఫెలో హ్యాస్ అ వెరీ క్లీన్ ఐస్ డియర్. ఈ కన్నుకి ఏమైంది మ్యామ్? ఈ కన్నుకి ఏమైంది? చక్కటి ఐబ్రో. కాదు అంటే నేను వర్క్ చేశాను కదా. కాదు సుచి, మన ఇతను దగ్గరికి వెళ్ళి చూడచ్చా? మిస్సమ్మ శివాజీ గారు. మిస్సమ్మ శివాజీ గారు. ఏ శివాజీ? యాంకర్ గా వర్క్ చేశారు. ఫస్ట్ జమినీలో యాంకర్ గా చేసిన శివాజీ గారు, తర్వాత హీరో అయ్యారు, సక్సెస్ఫుల్ హీరో అయ్యారు. సుచి శివాజీ ఫిక్స్ అయిపో. కాదండి, నాకైతే ప్రభాస్ అనిపిస్తుంది. కానీ ఇద్దరు ఉన్నాం కదా, ఆయనేమో శివాజీ అనుకోండి, నేనేమో ప్రభాస్ అనుకున్నాం. ఓకే, అలా అన్న ఒక ఆప్షన్ ఇవ్వచ్చు కదా మాకు. ఓకే సరే, ఇప్పుడు శివాజీ రిలీజ్ చేసాం అనుకోండి, అక్కడ శివాజీకి బదులు ప్రభాస్ వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది అప్పుడు? నాకైతే ప్రభాస్ అనే అనిపిస్తోంది. సరే, ఈ లోపు మనం ఒక చిన్న SMS కూడా చేద్దామండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. ఇక్కడ మిగిలిన టోటల్ అమౌంట్ మీ సొంతం చేసుకుంటారు కానీ, ఓకేనా? సరే, ఏం చెప్తాం సార్? సో ఇద్దరిది సెపరేట్ ఉన్నా సేమా? సేమే, ఏదైనా ఒకటే చెప్పాలి. కొంచెం శివాజీ పెళ్ళని చెప్తే వినాలి అనేది ఎప్పుడు తను పెళ్ళని చెప్తే వినాలి అని అంటుంటుంది ఇంట్లో. అయితే నేను కొంచెం కవిని కాబట్టి దాంట్లో స్లేషన్ పట్టుకున్నాను అనమాట. కానీ ఆ పదాన్ని విరిచి పెళ్ళని చెప్తే వినాలి. సరే ఓకే, నువ్వు అన్నమాటే వాస్తవం, పెళ్ళాం చెబితే వినాలి. ఉల్టా చెప్పేసారు మీకే. పెళ్ళాం చెబితే వినాలంట. ఫిక్స్ అయిపో. ఐశ్వర్ షూర్. ఇంకా తర్వాత మా ఆయన ఫీల్ అవుతారు. సినిమా ఒకటి రావాలి, లేకపోతే వినేటట్లేరు. మొగుడు చెప్తే వినాలి అలాంటిది రావాలి సార్ కదా. ఇప్పుడు లేడీస్ నన్ను కొట్టేస్తారు. ఏంటి సార్ చెప్పండి, చెప్పండి సార్. పర్లేదు, మళ్ళీ పెళ్ళాన్ని చెబితే వినాలి, మొగుడు కొడితే పడాలి. అక్కడ చూడండి, నవ్వుకోవడం వెనక్కి తిరిగి. ఎప్పుడన్నా ఫైటింగ్ అవుద్దా మ్యామ్ ఇంట్లో? ఫైటింగ్ డిషం డిషం అయినా అది నవ్వుదానే ఫినిష్ అవుతుంది. ఫినిష్ అవుతుందా? ఎవరు ఎక్కువ ఆర్గ్యూ చేస్తారు? అంటే టాపిక్ బట్టి రకరకాలుగా ఆర్గ్యుమెంట్ అవుతుంటుంది. సరే, సో లెట్స్ రివీల్ ఇట్. మనం ప్రభాస్ అన్నావా శివాజీ అన్నామా? శివాజీ అన్న. నేనేమో ప్రభాస్ అన్న. వినలేదు. లెట్స్ రివీల్ ఇట్. శివాజీ. సో ఒక బ్రేక్ తీసుకున్నాం సార్. అయితే తప్పకుండా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి కవిత ఏదైనా? 3 నీతో మాట్లాడుతున్నప్పుడు వినకు, ఆవిడ నిన్ను చూస్తున్నప్పుడు విను అన్నాడు. బ్యూటిఫుల్, వండర్ఫుల్. మాట్లాడుతున్నప్పుడు విను, ఆవిడ చూస్తున్నప్పుడు విను అన్నాడు. ఎంత చెప్తుందో తెలుసా? ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. బుక్ బాన్ 3 రోజెస్. నువ్వు నేను. టేక్ అ బ్రేక్, కమ్ బ్యాక్. ఎన్న సార్ వాడు ఏమి నీ టెన్షన్? నాకుదా చెప్పు, నేను చూసుకున్నాను కదా.